ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీరు ఏ పని చేపట్టినా కలిసి రావట్లేదు అని బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలతో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? వీటన్నిటికీ కారణం నరదిష్టి కావచ్చు. ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్. నరదిష్టికి నాపరాలు కూడా పగిలిపోతాయి అని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు. మన చెడు కోరుకునే వారి చూపు మన జీవితం పైన దుష్ప్రభావం పడేలా చేస్తుంది. దీన్నే నరదిష్టి అని అంటారు. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎదురింటి వారి ఏడుపులు, మన బంధువుల చెడు కళ్ళు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి. అసలు నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? నరదిష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి? లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలు పెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న పనులు పూర్తి కావు. నరదిష్టి తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాబరా పడడం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించడం, డబ్బు సమస్యలతో సతమతమవడం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు నరదిష్టి తగిలింది అని అర్థం. మీ ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయింది అని సంకేతం. మీ ఇంటికి నరదిష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది. తద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్లే. అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది. కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇలా చేస్తే నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే సంపదకు నిలయమైన లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయ చెడు శక్తులను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది అని నమ్మకం. గుమ్మడికాయ నరదిష్టి నుండి మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండేలా చూసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ చల్లి మీ గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి వారికి తరచూ తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం, అలాగే ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మగపిల్లలకు నరదిష్టి ఎక్కువగా సోకుతుంది. మా ఇంట్లో మగపిల్లలు లేరని ఎంతో మంది దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి మగపిల్లల కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండి అయినా తప్పించుకోవచ్చు. ఇక వివాహమైన స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోవడం, నులుతిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. కాబట్టి చిన్న పిల్లలకు మొలతాడును కట్టండి. దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందు కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. మీ కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం. ముఖ్యంగా దిష్టి తీసేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలను తొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది. కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసేసినవి కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి. పూజ గదిలో ఉండే కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మన పైన ఎటువంటి నరదిష్టి ఉండదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి. ఉదయాన్నే రాళ్ల ఉప్పును చూడడం వల్ల మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. చాలా మంది ఆడవారు చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే వారికి వెంటనే రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి.
ఇలా చేస్తే అష్టమ శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మన ఇంటికి ఉన్న నరదిష్టి వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజు 21 ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఒక దండలాగా చేసి దానిని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అలాగే నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి పొగకి కూడా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. మనలో చాలా మంది తరచూ కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు ఏదైనా మంగళవారం రోజు ఒక ఎరుపు వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ వ్యాపార స్థలం ముందు కట్టండి. ఇలా చేస్తే మీ వ్యాపారానికి ఉన్న కనుదిష్టి మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే ఆమె బయటకు వెళ్ళినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లేలా చూసుకోవాలి. ఆమె ఇంటికి తిరిగి రాగానే ఆ వేప ఆకులన్నిటినీ చేయాలి. ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి. అలా చేయకపోతే దుప్పట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మనం డబ్బులను దాచిపెట్టినట్లే ఇంట్లో ఉన్న చీపురును కూడా దాచిపెట్టాలి. అందరూ చూసేలా ఇంట్లో ఉన్న చీపురును పెట్టకూడదు. మీ ఇంటికి వచ్చిన అతిథుల కన్ను మీ ఇంట్లో ఉన్న చీపురు మీద పడితే ఎన్నో నష్టాలు జరుగుతాయి. దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఏర్పడతాయి. అలాగే ఇంటి ముందు వినాయకుని పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అలాగే ఇంట్లో యాక్వేరియం ఉంటే మీ ఇంటికి చాలా మంచిది. ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది. అందరూ పైన చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.